హాయ్ గైస్, నేనే మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో మంచి మోటివేషన్ వీడియో. నెక్స్ట్ ఏంటంటే హస్బెండ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎవరి పనులకి ఎవరి డ్యూటీలకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అలాగా ఖాళీగా సమయాన్ని వృధా చేస్తూ లేకపోతే బద్ధకంగా కూర్చొని సెల్ల చూస్తూ ఉండే బదులు ఇలా ఈ పనులు చేసుకుంటే బాగుంటుందని చిన్న మోటివేషన్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసా. నెక్స్ట్ నేను కూడా మా హస్బెండ్ మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా టయాన్ని వృధా చేయకుండా నేను ఎలా స్పెండ్ చేస్తాను, ఏ ఏ పనులు చేసుకుంటాననేది ఈ వీడియో. మెయిన్ బద్ధకాన్ని వదిలేసి పనులు చేసుకుంటే చాలా పనులు ఉంటాయండి. సమయాన్ని అస్సలు వేస్ట్ చేయకుండా మనం పనులు అయితే చేసుకోవచ్చు. అయితే అవేంటో ముందుగా చూద్దాం. ఫస్ట్లీ మన పిల్లలకి క్యారేజ్ పెట్టాలి అనుకుంటే క్యారేజ్ అవి పెట్టేస్తాం కదా. క్యారేజ్ పెట్టేసి ఇంకా మనం కూడా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మెయిన్ కిచెన్ అనేది నీట్గా ఉండాలి. ఆ కిచెన్ అంతా కూడా నీట్గా ఆర్గనైజేషన్ చేసుకోవాలన్నమాట. మెయిన్ లేడీస్కి ఉన్నది అదే. ఎక్కడ ఎంగిల్ ఉండకూడదు, ఎక్కడ ఎంగిల్ కనిపించకూడదు, గ్యాస్ మీద జిడ్డు ఉండకూడదు, అలా ఉండాలి. నాకు కూడా సేమ్ ఫీల్ అండి. వంట అయిపోయింది, ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు అనుకుంటే వెంటనే గ్యాస్ క్లీన్ చేసేయాలన్నమాట. అలా నేను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండు మా బన్నీ బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయాక ఆ గ్యాస్ అయితే ఫస్ట్ క్లీన్ అయితే ఇక్కడ చేసుకుంటున్నాను వాటర్తోనేనండి. ఫస్ట్ అయితే మనం గిన్నెలు తోమిన సోప్ ఉంటుంది కదా, దాంతోనే గ్యాస్ అంతా కూడా సోప్ పెట్టేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆ సోప్ పెట్టేసి స్క్రబ్ ఉంటుంది కదా, స్క్రబ్తోని దాని తర్వాత పైన ఉన్నాయి కదా టైల్స్, అవన్నీ కూడా నీట్గా వాటర్తో అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ వన్ అయితే అలా చేసుకున్నాను అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ చేసినవి మా హస్బెండ్కి మా బన్నీకి క్యారేజ్లోకి కర్రీస్ అవి కుక్ చేస్తూ ఉంటాను కదా, ఆ కర్రీస్ కుక్ చేసిన కళాయిలు, ప్లేట్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా అయితే ముందు క్లీన్ చేసుకుంటాను అనమాట. నా డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క రోజు చేంజ్ అవుతుందనమాట. కాకపోతే ఇంకా ఈరోజు డైలీ రొటీను మీతో షేర్ చేసుకుంటున్నాను. మెయిన్ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా డైలీగా రొటీన్ ఎలా ఉంటుంది, నేను ఏం చేస్తాననేది మెయిన్ వీడియో అనమాట ఇది. అయితే ఇంకా ఇక్కడైతే సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. సింక్లో ఉన్న గిన్నెలంటే మార్నింగ్ అంటే టీవి, నెక్స్ట్ టిఫిన్వి, నెక్స్ట్ కర్రీస్ ఏవైనా కుక్ చేస్తుంటాయి కదా క్యారేజ్కి, అవి ఉంటాయి అన్నమాట. అవి అయితే క్లీన్ చేసి పెట్టేసి బయట ఎండలో అయితే పెట్టేస్తాను. ఇంకా కిచెన్ టాప్ అంతా క్లీన్ చేసి పెట్టాను కదా, కొంచెం డ్రైగా అయిన తర్వాత మిక్సీ జారు, నెక్స్ట్ స్పూన్ల స్టాండు, నెక్స్ట్ ప్లేట్ల స్టాండ్ అయితే అక్కడ పెట్టేస్తాను. కొంచెం డ్రైగా అవ్వాలండి. ఆ డ్రైగా అయినంత వరకు అయితే కిందనైతే పెడతానమాట ఇవన్నీ, లేకపోతే మొత్తం క్లీన్ చేయడం అవుదన్నమాట కిచెన్ టాప్. ఇంక ఇవన్నీ సర్దేస్తున్నాను. సర్దుకున్న తర్వాత ఇంకా మనీ ప్లాంట్స్ అవి ఎక్కువ ఇంట్లో పెడుతుంటాను అనమాట. వాటిల్లో పెట్టినవి వీక్లీ వన్స్ కానీ లేకపోతే 15 రోజులకు ఒకసారి కానీ మీరు మార్చుకోవాలి. అలా వాటర్ అయితే చేంజ్ చేసేసి ఎక్కడ మనీ ప్లాంట్ అయితే అక్కడ పెట్టేశాను. అయితే ఫైనల్లీ వంటగది అయితే ఇలా డ్రైగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట. ప్రతిరోజు ఇలానైతే క్లీన్ చేసి సింపుల్ రంగోలి పెట్టుకున్నాను. ఇంకా ఇవంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను టయాన్ని ఎలా స్పెండ్ చేస్తాను, బద్దకించకుండా ఏం చేస్తాననేది చూసేసేయండి. ఇంకోటి ఏంటి అంటే మా హస్బెండ్ మార్నింగే కూరగాయలు తెస్తారు కదా, కూరగాయలు తెచ్చినవి ఏం చేస్తానంటే అలా ఒక పక్కకు పెట్టేస్తానండి. వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అంటే ఇంకా మర్చిపోతాను, బద్ధకం వచ్చేస్తుంది. అలా కాకుండా అన్నీ ఒకవైపుకి హాల్లోనే ఒకవైపు పెట్టేస్తానమాట. వాళ్ళు బయలుదేరి అన్నీ అయిపోయిన తర్వాత ఈ పనిలోకి అయితే వస్తాను. ఫస్ట్లీ ఇంకా కరివేపాకు అయితే ఇక్కడ నీట్గా అందులో పట్లు కానీ పురుగులు కానీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి నీట్గా వాటర్తో క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత
కొంచెం ఎండిన తర్వాత చూసారు కదా, నేనైతే ఇలా బాక్స్లో అయితే రెమ్మకి రెమ్మ కూడా మనం వంట చేసేటప్పుడు హడావిడిగా వంట చేస్తాం కదా, ఆ టైంలో చూసుకోకుండా కూడా కరివేపాకు వేసేయొచ్చు. అలా కాకుండా ఉండాలంటే ముందుగా ఇలా కరివేపాకున్న లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ నీట్గా తీసేసి ఇలా బాక్స్లో అయితే స్టోర్ చేసుకోండి. అంటే చాలా టైం ఉంటుంది మీకు, కానీ టైం లేని వాళ్ళు నాలాగా మార్నింగే క్యారేజ్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఈ టిప్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర ఒకటి కానీ 2 కట్టలు కానీ ఎన్ని కట్టలు తెస్తే దానికి సరిపోయినంత బాక్స్‌ని అయితే పెట్టుకోండి. అది కూడా ఆహ్, కొత్తిమీరకి మట్టి గట్రా ఉంటది గదా, ఆ వేళ్ళు ఉంటాయి గదా, వేళ్ళు తుంచేసి మధ్య మధ్యలో గడ్డి అవంతా ఉంటదనమాట. గడ్డి అవంతా చెక్ చేసుకొని ఇలా బాక్స్‌లో అయితే స్టోర్ చేసుకోండి. బాక్సులు లేకపోతే కవర్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. అయితే కరివేపాకు నెక్స్ట్ కొత్తిమీర అయితే అలా స్టోర్ చేసేసాను. ఇదొచ్చేసరికి పచ్చిమిర్చిదనమాట. పచ్చిమిర్చి ఇంకా తొడుగులు ఉంటాయి గదా, మూడికలు, తొడుగులు అంటారు. అవైతే తీసేస్తాను. అవి తీసేస్తే అలాగా నీట్‌గా చేత్తో సింక్ దగ్గర ఒక 4 కావాలంటే 4, 5 కావాలంటే 5 పచ్చిమిర్చి తీసి సింక్‌లో అలా కడిగేసి చాకుతో కట్ చేసుకోవచ్చనమాట. అందుకనేసైతే అలా మూడుకలైతే తీసి పెట్టేస్తున్నాను. ఒక బాక్స్‌లో పెట్టుకుందాము అనేసి. మనం ఇలా పెట్టుకున్నామనుకోండి, కరివేపాకు గానీ, కొత్తిమీర గానీ, నెక్స్టు పచ్చిమిర్చి గానీ, మనం వీక్లీకి కూడా సరిపోతాయండి. మార్నింగే లేవగానే ఇది చేయాలి, అది చేయాలని హడావిడి ఉండదనమాట. అందుకనే మార్నింగ్ లేవగానే హడావిడి లేకుండా క్యారేజ్ ఉన్నవాళ్ళు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే బావుంటుందని నా ఐడియా. అందుకని ఇలా చూపిస్తున్నాననమాట. ఇంకా పచ్చిమిర్చి కూడా ఇంకా తొడుగులైతే తుంచేసి పక్కన పెట్టేసాను. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అయిపోయింది. ఇంకా వెజిటేబుల్స్ దగ్గరికైతే వచ్చేద్దాము. మార్నింగే క్యారేజ్ ఉన్న వాళ్ళు ఎలా అంటే అప్పటికప్పుడు కట్ చేసుకొని వెంటనే క్యారేజ్ పెట్టాలి, కర్రీ చేయాలి అంటే లేట్ అవుతుంది. మెయిన్ ఏంటంటే మనం ఎప్పుడూ అలారం పెట్టుకొని లేచినా, సేమ్ టైంకి లేసినా ఒక్కొక్కసారి మన హెల్త్ బాగోలేకో, లేకపోతే హెల్త్ అనేది డల్‌గా ఉండడం, నీరసంగా ఉండడం ఉంటది కదా, అటువంటప్పుడు త్వరగా మనం లేవలేకపోవచ్చు. అటువంటి టైంలో ఇలా వెజిటేబుల్స్ అనేవి ముందుగా కట్ చేసి పెట్టుకొని బాక్స్‌లో స్టోర్ చేసుకున్నామనుకోండి, మనకి వెంటనే కొంచెం లేవడం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా కూడా ఇంకా వెజిటేబుల్స్ అనేవి కట్ చేసి ఉంటాయి కనుక అలా మనం కర్రీ అనేది కుక్ చేసుకోవచ్చు. అందుకని మెయిన్ మనం వెజిటేబుల్స్ ఏవైనా కొన్ని కట్ చేసుకొని ఉంచుకోవాల్సినవి పెట్టుకోవచ్చనమాట ఫ్రిడ్జ్‌లో. అలా ఇంకా కాలీఫ్లవర్ అనేది ఇలా కట్ చేసుకొని ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అందుకని ఇంకా కాలీఫ్లవర్ కూడా ఇక్కడైతే కట్ చేసేసి ఒక బాక్స్‌లో పెట్టుకుంటున్నాను. కాలీఫ్లవర్ గానీ, నెక్స్ట్ చిక్కుడుకాయ ఇలా ఉంటాయి గదా, అవి స్టోర్ చేసుకోవచ్చండి. 1 వీక్ వరకు ఉంటాయి. అది ఇంకా కాలీఫ్లవర్ అయితే అక్కడ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి చిక్కుడుకాయలు ఉన్నాయి గదా, చిక్కుడుకాయలు కూడా చిక్కేద్దాము అనేసైతే చిక్కుడుకాయలు కూడా తీసుకుంటున్నాను. నాకు ఇవన్నీ చేసేసరికి 11కి అలా స్టార్ట్ చేస్తే నిజంగా చెప్తున్నానండి 1 అయిందనమాట. ఈ టైం అంతా మనం అప్పటికప్పుడు చేయాలంటే ఈ టైం అంతా మనకి సేవ్ అయినట్లే కదా. అప్పుడే అంటే క్యారేజ్ టైంలోనే చేయాలంటే అవ్వదు కదా. అదే మనం మన పిల్లలు గానీ, నెక్స్ట్ హస్బెండ్ గానీ ఉంటారు కదా, వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా మొబైల్స్ చూసుకొని, నెక్స్ట్ వేరే వాళ్ళతో అవి ఆ మాట, ఈ మాట చెప్పుకొని కూర్చుంటే ఈ పనులన్నీ ఉండిపోతాయి కదా. అలా కాకుండా మనకున్న టైంలో సమయాన్ని వృధా చేయకుండా, నెక్స్ట్ బద్ధకించకుండా ఉంటే ఈ పనులన్నీ అవుతాయి. అలా అయితే నేను ఈ పనులన్నీ చేసుకుంటాననమాట. ఈ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. ఇంకా ఇతనైతే వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చారు కదా, ఇంక అందుకనేసి అయితే ఇంకా వెజిటబుల్స్ అన్నీ కూడా చిక్కుడుకాయ కానీ, నెక్స్ట్ కాలీఫ్లవర్ కానీ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. దేనికి అదనమాట సపరేట్‌గా. మనం ఇలా చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు ఏ కర్రీ కావాలన్నా ఆ కర్రీ చక్కగా తీసి వాష్ చేసుకొని అయితే మనం కుక్ చేసుకోవచ్చు. అయితే ఇంకా ఇక్కడైతే చిక్కుడుకాయ కూడా కట్ చేయడం అయిపోయింది. అనుకోవచ్చు ఇంత ఫాస్ట్‌గా స్పీడ్‌గా పెట్టానండి ఫాస్ట్ మోడ్‌లో. మెయిన్ చూడని వాళ్ళు కొంతమంది స్కిప్ చేసేస్తుంటారు కదా, అటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారనేసి అయితే కొంచెం ఫాస్ట్ మోడ్‌లో అయితే పెట్టేశాను. ఇంకా వెజిటేబుల్స్ ఆ రెండైతే కట్ చేసి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇంకా అల్లం ఉంటది కదా, అల్లం
బంగాళదుంప గీసింది ఉంటుంది కదా, తొక్క తీసింది, దాంతోనైతే అల్లం తొక్క తీసేసి నీట్‌గా వాటర్‌తో అయితే క్లీన్ చేసి పెట్టేసాను. క్లీన్ చేసి పెట్టిన తర్వాత కొద్దిగా డ్రై అయిన తర్వాత నేనైతే ఇక్కడ చూసారు కదా, చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసేసి మిక్సీలో వేసుకుంటున్నాను. నెక్స్ట్ వెల్లుల్లి ఉన్నాయి కదా, వెల్లుల్లి సగం రసం గానీ, లేకపోతే పప్పుచారు గానీ చేస్తుంటాను కదా, అటువంటి టైంలో కొన్ని వెల్లుల్లి, అల్లం అలా సపరేట్ చేసి పెట్టేస్తాననమాట. అల్లం వెల్లుల్లి పేస్టు పప్పుచారులోకి, రసంలోకి వేయను. కర్రీస్‌లోకి మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాననమాట. అందుకని నెక్స్ట్ టీలోకి యూజ్ అవుతుందని కొంత అల్లం విడిచిపెట్టేసాను. కొన్ని వెల్లుల్లిపాయలు విడిచిపెట్టేసి మిగతావైతే ఒక కవర్‌లో వెల్లుల్లి పెట్టేసి దంచింది ఉంటది కదా, పైన జస్ట్ ఇలా ఇలా ఫ్రెష్ చేస్తే ఆ ముడుకులన్నీ పోయి ఇలా రెక్కల్లాగా వచ్చేస్తాయి. చక్కగా దానికి వెల్లుల్లి గుడ్లు ఉంటాయి కదా, అవైతే వచ్చేస్తాయన్నమాట. ఎక్కువ అనుకుంటే ప్లాస్టిక్ చాట్ ఉంటది కదా, చాట్‌లో గానీ, పళ్ళెంలో గానీ వేసేసి ఇలా చెరిగిస్తే, అంటే ఇలా అంటే గాలికి ఎగిరిపోతాయన్నమాట వెల్లుల్లి రెక్కలు. అయితే ఇంకా వెల్లుల్లి, అల్లం కూడా ఇక్కడ వేసుకున్నాను. వేసుకొని అయితే చూపిస్తున్నాననమాట. మాకు వీక్లీకి సరిపోయేటట్టుగా ఇక్కడ ప్లాన్ అనేది చేసుకుంటున్నాను. మాకు ఈ మిక్సీ జార్‌లో వేసుకున్నాను కదా, అల్లం, వెల్లుల్లి అంతా, అది మాకు అలాగా 1 వీక్ సరిపోతుందండి. కర్రీస్‌లోకి, అన్నిటికి కూడా. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను 1 వీక్ అలా యూజ్ చేస్తాననమాట. 1 వీక్ కానీ, 10 డేస్ కానీ. నెక్స్ట్ మధ్యలో అల్లం వెల్లుల్లి వేరుగా విడిచిపెట్టాను అన్నాను కదా, అది వేరుగా మళ్ళీ ఏదైనా నాన్ వెజ్ కర్రీ కానీ, లేకపోతే రసం కానీ పెట్టేటప్పుడు వేరుగా యూజ్ చేస్తాననమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 వీక్ సరిపోయేటట్టుగా పెట్టేసాను. ఇంకా బెండకాయలు ఉన్నాయన్నమాట. బెండకాయలు కూడా ఫ్రై కోసం అనేసి అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ 3 కూరగాయలు కూడా కట్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు వీలైతే అప్పుడు కుక్ చేసుకోవచ్చనమాట. ఇలా 1 వీక్ సరిపడా వెజిటేబుల్స్ కానీ, లేకపోతే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మనం ఒక బాక్సుల్లో ముందే క్లీన్ చేసి స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి, ఈ 1 వీక్ కూడా మనకి ఇబ్బంది ఉండదనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదే, లేకపోతే కరివేపాకు లేదే, అప్పటికప్పుడు ఇంకా వెజిటేబుల్స్ ఏం లేవని టెన్షన్స్ లేకుండా ఇలా చేసుకోవచ్చు. మనం ఒక్క క్షణం బద్ధకించకుండా ఇవన్నీ చేసుకున్నామనుకోండి, ఈ 1 వీక్ ప్రశాంతంగా ఉండొచ్చనమాట. నేనైతే 1 వీక్ సరిపడా ఇలా అయితే ప్లాన్ చేసుకున్నా. చూసారు కదా, ఇవన్నీ కూడా 11:30 నుంచి 1 అయిందనమాట. 11 నుంచి 1 వరకైతే ఇవన్నీ చేశాను. ఎంత టైం పెట్టిందో మీరే చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. ఈ ప్లానింగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.